జూలై 10 దేవుని వాగ్దానం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా 51:16. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి మనం అందరం క్షేమకరంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడు కూడా ఆనందమయంగా సంతోషంగా ఉండడానికి మనము ముందుకు వెళ్ళాలి. ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన వాగ్దానం మనలను ఎంతో బలపరుస్తుంది. ఆయన సన్నిధి మనలను ముందుకు నడిపిస్తుంది. ఆయనలో మనము ఎప్పుడు కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అలా వెళుతూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆనందమయంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలాసార్లు మనలను ఎవరు కాపాడట్లేదు, మనకి ఎవరు ఆశ్రయం లేరు, మనం ఎలాగునా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ చాలా భయం చెందుతూ ఉంటాం. కానీ ఈరోజు వాగ్దానాన్ని మనం చూస్తే ఆయన మిమ్మలను తన చేతితో కప్పేటువంటి దేవుడు. ఆయన చేతి నీడ నిన్ను ఎప్పుడు కూడా కప్పుతూ ఉంటుంది. ఈరోజు ఈ గొప్ప వాగ్దానాన్ని నీవు పొందుకుంటున్నప్పుడు ఈ వాగ్దానము ద్వారా నువ్వు ఎంతో ఊరట, ఆదరణ, నెమ్మది, దీనితో పాటు ధైర్యాన్ని కూడా పొందుకుంటావు. ఎందుకనంటే దేవుని వాగ్దానాలు మనలను ధైర్యపరుస్తాయి. ఇదిగో, నాకు తోడు ఎవరు లేరు, నేను ఎలాగునా ఈ కార్యము చేయగలను అనేటువంటి ఆందోళనకరమైన జీవితంలో నుండి నాతో నా దేవుడు ఉంది, ఆయన చెయ్యి నన్ను నడిపిస్తుంది అనే ధైర్యము, భరోసా మనకి ఈ వాగ్దానాన్ని బట్టి కలుగుతుంది. ఆయన నిన్ను నడిపించేవాడు. ఆయన నీ చేపట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉండగా నీవు జరగదు, చెయ్యలేను అనే కార్యాలను కూడా చేసే శక్తిని, సామర్థ్యాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదము, ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటున్నప్పుడు, ఆయన చెయ్యి ద్వారా 10 ఆజ్ఞలను, ఆయన చెయ్యి మోషేని బలపరిచింది, ఆయన చెయ్యి అనేక మందిని బలపరిచింది, పేతురుని ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపింది, ఆయన చెయ్యి ద్వారా అనేక మంది దీవించబడ్డాడు. ఈరోజు అదే చెయ్యి, ఆయన చేతి నీడ నీకు తోడుగా ఉంటుంది. ఆయనలో బలం పొందు, ప్రభు నిన్ను దీవించబోతా ఉన్నాడు. అలా జరగాలంటే నువ్వు ఆయన చేతి నీడ క్రిందన దీనమనస్కులుగా తగ్గింపుతో మనం ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ చేతి నీడ క్రింద బిడ్డలు ఉండి దీవెన పొందుకోవడానికి కృప దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ప్రభువా, నేటి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చండి. ఈ దిన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.